దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఈ ఆదివారం రెండవ ఆరాధనకు దేవుని సన్నిధికి చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో దేవుని సేవకునిగా నేను హృదయపూర్వకంగా అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను, మీరు కలిగిన సాంపద్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. లైవ్లో ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా, వారి కుటుంబాలకు కూడా నేను ప్రభు పేరిట శుభాలు పలుకుతున్నాను. మీ కుటుంబాలను ప్రభు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఉదయకాలం ఆరాధన అంతా కూడా దేవునికి మహిమకరంగా జరిగించబడడానికి ప్రభు కృప చూపారు. ఆరాధన అనంతరం ఎరికిలపూడి గ్రామంలో ఇంచుమించుగా గత 20 సంవత్సరాలు పైబడి దేవుని పనిలో పరిచర్య చేసి నిన్నటి దినాన దేవుని పిలుపుని బట్టి మహిమలోనికి చేర్చబడిన ప్రియ దేవుని సేవకులు, దైవజనులు సుదర్శనం నాయని గారు, వారు నిన్నటి దినాన ప్రభు పిలుపుని అందుకొని వారు మహిమలోనికి చేర్చబడ్డారు. ఈరోజు ఉదయకాల సమయము వారి యొక్క భౌతిక దేహం భూస్థాపన కార్యక్రమము జరిగించడానికి ప్రభు కృప చూపారు. ఆ కార్యక్రమంలో కూడా మరి పాలు పంపులు పొందటానికి, అక్కడ కూడా పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపి సహాయం చేశారు. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని మరలా రెండవ ఆరాధనలోనికి ఈ మధ్యకు రావటానికి ప్రభు కృప చూపారు. దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరు గమనించండి, ఈ వారంలో మంగళవారం 18వ తారీఖు మంగళవారం మన పరిచర్య సహవాసము నుండి తెనాలిలో పాండురంగపేట ఎన్టీఆర్ రోడ్డు ఆ ప్రాంతంలో ఒకరోజు రక్షణ ఆశీర్వాద కూడిక ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. అక్కడ ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఆ ప్రాంత ప్రజలకు దేవుని సువార్త అందించే ఆ ఉద్దేశంతో అక్కడ కూడిక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాని కొరకు ప్రార్థించండి. వీలు అవకాశం ఉంటే తప్పకుండా మీరు కూడా పాలు పంపులు పొందటానికి మీరు ప్రయత్నం చేయండి. అడ్రస్, ఆ వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఆ అడ్రస్ వివరాలు మీకు తెలియచేయటం జరుగుతుంది. లేదా వాట్సాప్, సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పాంప్లెట్ పోస్ట్ చేయబడింది. దాన్ని మీరు గమనిస్తే వివరాలన్నీ కూడా మీకు తెలియచేయబడతాయి. ఈ విషయాన్ని కూడా మీరు గమనించి మనసులో పెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రేపటి దినాన 17వ తారీఖు రేపటి దినం సాయంత్రం చెన్నైలో ఒక చర్చ్ యానివర్సరీ సందర్భంగా దేవుని వాక్యం అందించడానికి రేపు వెళ్ళటం జరుగుతూ ఉంది. అక్కడ కూడా తన పనిలో ప్రభు బలపరిచి వాడుకునేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే 20వ తారీఖు దైవజనులు పౌల్ రాజు గారు కొలకలూరులో ఒకరోజు విమోచన స్వార్థ కూడిక వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుడి కూడికలన్నిటిని కూడా దీవెనకరంగా జరిగించు తన పనిలో పరిచర్యలో ప్రభు మనలను బలపరిచి వాడుకొనుగాక. అందరు కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్ అని. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. ఉదయకాలపు ఆరాధనలో మనం ఒక వాక్యాన్ని దేవుని సన్నిధిలో ధ్యానించడానికి ప్రభు కృప చూపారు. మరలా అదే వాక్యాన్ని ఇంక కొంచెం ముందుకు కొనసాగించాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని మనం చదవగలిగితే ఇక్కడ ఉన్నటువంటి మాటలు జాగ్రత్తగా మనం గమనిద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.
ఉదయకాల సమయంలో ఈ వచ్చిన భాగంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ఆ విషయాలు మీరు తెలుసుకోవాలని ఆశపడితే మరి ఉదయకాల లైవ్ ఆరాధనలో మీరు ఆ వర్తమానాన్ని ఖాళీ సమయంలో చక్కగా మరలా మీరు వినొచ్చు. ఇదే వచ్చిన భాగంలో నుండి నేను మరికొన్ని విషయాలు ఈ రెండవ ఆరాధనలో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఎవరు మహిమ? యెహోవా మహిమ మన మీద ఉదయించిందంట. దేవుడు తన సేవకుని ద్వారా ఈ వచన భాగముల నుండి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకు వెలుగు వచ్చిందంట. మనకు వెలుగు వచ్చింది. వెలుగు ఎక్కడికైతే వస్తుందో మొదటగా అక్కడ జరిగే కార్యం ఏంటంటే, అక్కడున్న చీకటి తొలగిపోతుంది, చీకటి పారద్రోలబడుతుంది. వెలుగు లేని చోట ఖచ్చితంగా చీకటే ఉంటుంది. వెలుగు ఉన్న చోట చీకటి ఉండటానికి ఎంత మాత్రం అవకాశము లేదండి. ఒకవేళ ఇంతవరకు మన పరిస్థితులు చీకటిలో ఉన్నట్లుగా, చీకటిలో తడుములాడుతున్నట్లుగా, అంధకార ఆ పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో ఉన్నాయేమో, మన జీవితంలో ఉన్న చీకటి ఆ కార్యాలు, చీకటి అనుభవాలు, చీకటికి సంబంధించినటువంటి శాపము లేదా కన్నీళ్ళు, దరిద్రత, ఇవన్నీ కూడా ఈ దినాన దేవుడు మన జీవితంలో నుండి తొలగించి మన జీవితాలను వెలుగుమయంగా ఆయన చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మలాకి గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరు ఉదయిస్తున్నారు చెప్పండి? నీతి సూర్యుడు ఉదయించును. సూర్యోదయం కాగానే ఏం జరుగుతుంది? చీకటి పొరలన్నీ కూడా తొలగిపోతాయి, వెలుగు వస్తుంది. చీకటి తొలగించబడి వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, దీవెన, ఆశీర్వాదం, సమాధానం, సంతోషం, నెమ్మదికి వెలుగు సాదృశ్యంగా కనబడతా ఉంది. చీకటి కన్నీళ్ళు, బాధలు, కష్టాలు, శ్రమలు, వీటన్నిటికీ చీకటి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడుగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి ఒక్కొక్కరి మీద ఆయన ఉదయించునుగాక. మీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ మీ మీద ఉదయిస్తూ ఉంది. మీరు తేజరిల్లుతారు, మీరు ప్రకాశిస్తారు, మీ వెలుగు ప్రకాశిస్తుంది. మనము తేజరిల్లాలి, మనం ప్రకాశించాలి. కుటుంబంలో మనం తేజరిల్లాలి, మనం చేస్తున్న పనుల్లో తేజరిల్లాలి, మన వ్యాపారాల్లో తేజరిల్లాలి, ఉద్యోగాల్లో తేజరిల్లాలి, పరిచర్యలో మనం తేజరిల్లాలి. సమాజము, మనుషులు, దేవుని ఎరగని అన్యులు మన మీద దేవుని మహిమను వారు చూచుదురుగాక. దేవుని మహిమ మన మీద నిలిచి ఉండునుగాక. మనము తేజరిల్లి మనము ప్రకాశించున్నట్లుగా మనము చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, లెమ్ము. ఏం చేయాలి? మనం లేవాలి. ఆ వచ్చిన భాగాన్ని నాతో పాటు కలిసి మీరు కూడా చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మనకు వెలుగు వచ్చింది, యెహోవా మహిమ మన మీద ఉదయిస్తూ ఉంది. మనం తేజరిల్లున్నట్లుగా మనం చేయవలసిన పని ఏంటంటే, మనము లేవాలి. ఏం చేయాలి? మనం లేవాలి. ఎక్కడి నుండి లేవాలి? ఉదయకాల సమయంలో రెండు విషయాలు
చెప్పాను. మొదటిది, నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. మృతమైన అనుభవాలలో నుండి మనం లేవాలి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఆత్మీయ స్థితిలో మనము మృతమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోయాం. ఏదో పేరుకు మాత్రం మనం బ్రతుకున్నాం, పేరుకు మనం మందిరానికి వెళుతున్నాం, పేరుకు మనం క్రైస్తవులంగా పిలువబడుతున్నాం. ఆత్మీయ స్థితిలో దేవుడు మనల్ని చూస్తే మన పరిస్థితి ఎలా ఉందంటే మృతమైనదిగా ఉంది. ఆ మృతమైన అనుభవాల్లో నుండి, ఆ నిర్జీవమైన నిష్ప్రయోజనమైన అంధకార క్రియల్లో నుండి మనము లేచి దేవుని కొరకు నిలబడగలిగితే ఆయన వెలుగు మన మీద ఉదయిస్తుంది, ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తుంది, మనము తేజరిల్లుతామని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. రెండవదిగా, లోతుతోటి దేవుని దూతలు చెప్పినటువంటి మాట, వారిని త్వరపెట్టి లోతు కుటుంబానికి దేవుని దూతలు చెప్పిన మాట, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలో మీరు నశించిపోకుండానట్లుగా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మీరు బయటికి వెళ్ళండి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో వారు ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపముతో నిండిపోయి ఉన్నాయి. పాపముతో నిండిపోయిన ఆ ప్రదేశం, ఆ పట్టణాల్లో నుండి లోతు కుటుంబాన్ని దేవుడు లెమ్మని చెప్తా ఉన్నాడు. లోతు నీతిమంతుడైన లోతు పాపముతో నిండినటువంటి ఆ ప్రదేశాల్లో ఉండకూడదు. దేవుని పిల్లలంగా మనం కూడా కొన్ని ప్రదేశాల్లో మనం నిలవకూడదండి. ఆ ప్రదేశాల్లో ఒకవేళ తెలుసో తెలియకో మనం వెళ్ళుంటే అక్కడి నుంచి దేవుడు లెమ్మంటున్నాడు. లేచి మనం అడుగులు ముందుకు వేయగలిగితే మన మీద వెలుగు ఉదయిస్తుంది, ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తుంది, మనము తేజరిల్లుతాము అనే విషయాలు ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ప్రభు మనకి కృప చూపారు. ఇప్పుడు మరొక అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. బైబిల్ తెరవండి మీరు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచన భాగం. యెహోవా యెహోషువతో ఇట్లా, నేను లెమ్మో, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉందువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నీవు వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టే ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను, నేను మీకు తోడై ఉండను. యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నేను నిన్ను విడువను, ఎడబాయను. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవచ్చాలడు. ఎంత గొప్ప వాగ్దానము యెహోషువతో దేవుడు చేశాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని దేవుడు యెహోషువతో చెప్పాడు. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటానని యెహోషువతో దేవుడు చెప్పాడు. యెహోషువ, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవచాలడు. నేను నీకు ముందుగా నడుస్తానయ్యా, నేను నీకు తోడుగా ఉంటానయ్యా అని యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు. మరి యెహోషువ దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకున్నాడు.
ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. యోర్దాను పాయలైంది, యెరికో ప్రాకారాలు కూల్చబడ్డాయి. ఒక హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణం, చాలా చిన్న పట్టణం అండి, కొద్దిమంది ప్రజలు నివసిస్తున్న పట్టణం అది. హాయి పట్టణం. ఇప్పుడు ఆ పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనపరుచుకోవాలి. యెహోషువతో కూడా ఉన్నటువంటి వారు యెహోషువాకి ఇచ్చిన సలహా ఏంటంటే, అయ్యా అది చాలా చిన్న పట్టణం, ఇంతమందిగా ఉన్న మనం ఆ పట్టణం మీదకి వెళ్ళవలసిన అవసరత లేదు. మనలో కొద్దిమంది వెళితే చాలు ఆ పట్టణాన్ని జయించేస్తారు, దాన్ని స్వాధీనపరుచుకుంటారు. దేవుడు దాన్ని మనకి స్వాస్థ్యంగా ఇస్తాడు. కొద్దిమంది వెళితే సరిపోతుందయ్యా అని యెహోషువాకి కొంతమంది పెద్దలు సలహా ఇస్తే, సరే హాయి చాలా చిన్న పట్టణం కదా, ఆ చిన్న పట్టణం మీదకి ఇంతమంది ఎందుకు యుద్ధానికని కొద్ది మందినే పంపించాడు యెహోషువ. ఆ కొద్ది మంది చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకి వెళితే, హాయి పట్టణస్థుల ఎదుట ఇశ్రాయేలు ప్రజలు నిలవలేక వారి చేత తరమబడినటువంటి వారి వీరు పారిపోయి వచ్చారు. పారిపోయి రావటమే కాదండి, ఇంచుమించుగా 30 మందికి పైబడి ఇశ్రాయేలు ప్రజల్లో హతులైపోయారు. హాయి పట్టణస్థులు ఇశ్రాయేలు ప్రజలను హతం చేశారు. వారి ఎదుట నిలవలేక పారిపోయి తిరిగి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. యెహోషువాకి ఏం అర్థం కాల, ఏంటి యోర్దాను దాటాము, యెరికో ప్రాకారాలు దేవుడు కూల్చేస్తే అగ్నితో యెరికో పట్టణాన్ని కాల్చి దాన్ని స్వాధీనపరుచుకున్నాం కదా, ఈ చిన్న పట్టణాన్ని మనం జయించలేకపోయాం, ఈ చిన్న పట్టణం ఎదుట మనం నిలవలేకపోయాం, వారి ఎదుట పారిపోయి వెనుతిరిగి వచ్చాం, మన వారు 36 మంది చనిపోయారు. ఏంటి ఈ అపజయానికి కారణం ఏంటి, దేవుడు ఇలా ఎందుకు చేశాడని యెహోషువ బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని కూర్చొని ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. అయ్యా ఈ అపజయం మా జీవితంలో ఎందుకు వచ్చింది, గొప్ప గొప్ప వాటిని జయించడానికి నువ్వు మాకు కృప ఇచ్చావు, ఈ చిన్నదాన్ని జయించలేకపోయాం ఎందుకని, వీరి ఎదుట మేము నిలవలేకపోయాం ఎందుకని. మన జీవితాల్లో కూడా వెనుతిరిగి మనం ఆలోచన చేస్తే దేవుడు ఉన్నతమైన గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు మన జీవితాల్లో, గొప్ప గొప్ప అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న వాటి దగ్గర మనం నిలవలేకపోతున్నాం, వెనుతిరుగుతున్నాం, పారిపోతున్నాం, భయపడుతున్నాం, భీతికి గురై మనం అయ్యో అయ్యో అని కేకలు పెడతా ఉన్నాం. అపజయాల మధ్యన మనం నడిపించబడతా ఉన్నాం. అయితే కొందరు ఇలా ఎందుకు జరిగిందని దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు. యెహోషువ ఈ చిన్న అపజయమైన దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పెద్దవాళ్ళు అంటారు కదా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంట. పాము అన్నది చిన్నదైనా పామే, పెద్దదైనా పామే. చిన్నదానిలో విషం ఉంటుంది, పెద్దదానిలో కూడా విషం ఉంటుంది. చిన్న పాము వలన ప్రమాదం ఉంది, పెద్ద పాము వలన కూడా ప్రమాదం ఉంది. కాబట్టి దాని విషయంలో ఎక్కడ మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కాస్త జాగ్రత్త కలిగిన వారమే పెద్ద కర్రతోనే దాన్ని కొట్టాలి. యెహోషువ ఆ చిన్న పట్టణమే కదా, దీన్ని ఎదుట మనం నిలవలేకపోయాం, ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ మందిని పంపిద్దామని సొంత నిర్ణయం తీసుకొని మరికొంతమందిని సైనికులను బలవంతులను సమకూర్చి హాయి పట్టణం మీదకి పంపించాల. ఎందుకు వారి ఎదుట మనం నిలవలేకపోయాం, ఎందుకు వారి ఎదుట దేవుడు మనల్ని ఓడించాడు, ఎందుకు వారి చేతికి దేవుడు మనల్ని అప్పగించాడు, ఈ ఓటమికి కారణమేంటి, ఈ అపజయానికి కారణమేంటి, శత్రువు ఎదుట నిలవలేకపోవటానికి కారణం ఏంటి అని దేవుని దగ్గర యెహోషువ ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ వచ్చిన భాగాలు మనం చూద్దాము.
7వ వచనాన్ని లేదా 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్ము నశింప చేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా. ఏం చేస్తూ ఉన్నాడు యెహోషువ? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఎదుర్కొన్న ఓటమిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెనుతిరిగిన అనుభవాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. శత్రువు ఎదుట నిలవలేని పరిస్థితులను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నువ్వు నిలవలేకపోతున్నావా? ఓడిపోతున్నావా? వెనుతిరిగావా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా? అపజయం నీ జీవితంలో చోటు చేసుకుందా? ఈ పరిస్థితుల మధ్య నువ్వేం చేయాలి? వీటికి కారణం ఏంటి అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుణ్ణి అడగాలి. ఆయన ఎవరు చెప్పండి? మాట్లాడే దేవుడు. ఎంతమంది నమ్ముతారు? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మేమెందుకు నిలవలేకపోయాం శత్రువు ఎదుట? మేమెందుకు ఓడిపోయాం? మేమెందుకు వెనుతిరగవలసి వచ్చింది? ఈ అపజయానికి కారణం ఏంటి? ఉదయం నుండి సాయంత్రం వరకు మోకాళ్ళ మీద పడి తలలు వంచుకొని యెహోషువ దేవుని ఎదుట ఏడుస్తూ ఉన్నాడు. సాయంత్రానికి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనం చదువుకున్నాం కదా 10వ వచనంలో. యెహోవా యెహోషువతో ఇట్లా నేను ఏమంటున్నాడు? లెమ్మో, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. నీవేళ ముఖము నేల మోపుకొందువు అంటే యెహోషువ ముఖము ఏం చేశాడు చెప్పండి? నేలకి వంచేశాడు. మన ముఖాలు నేలకు వంచుకొని సిగ్గుతో అవమానముతో తలదించుకున్న వారముగా ఉండటము దేవునికి ఇష్టం లేదండి. ఏ విషయాన్ని బట్టి నీవు, ఏ పరిస్థితులను బట్టి నీవు అవమానపరచబడి నిందించబడి ఒకవేళ నీవు నీ తలను వంచి సిగ్గుతో నీ ముఖాన్ని కప్పుకొని ఒకవేళ నువ్వు కృంగిపోయి నీ ముఖాలు నేలకు మోపి ఉన్నావు, దేవుడు అంటున్నాడు దాన్ని నేను ఒప్పుకోను. నువ్వు లేవాలి. హల్లెలూయా. నువ్వు లేవాలి. నువ్వు లేచి చేయవలసిన పని ఏంటో తెలుసా? యెహోషువతో దేవుడు చెప్పిన మాట, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో ఉంచుకున్నారు. యెహోషువ, నువ్వు లేచి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రక్షాళన చేయాలి. ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు, వారితో నేను ఒక నిబంధన చేశాను. వారు ఆ నిబంధన మీరారు. ఆ నిబంధన మీరారు. శపితమైన దానిని వారు తీసుకొని తమ సామాన్లో వారు దాచుకున్నారు. వారు బొంకారు. ఏం చేశారంట? వారు దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారు. తమ సామాన్లో దానిని ఉంచుకున్నారు. ఇప్పుడు దానిని నువ్వు బయటికి తీయాలి. దానిని నువ్వు బయటికి తీయాలి. ఎవరు ఈ పని చేశారు? యెరికో పట్టణంలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, యెరికో పట్టణం అంతా కూడా
శపించబడినటువంటి పట్టణం. ఈ పట్టణాన్ని నేను మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరేం చేయాలో తెలుసా? అగ్నితో ఈ పట్టణాన్ని మీరు కాల్చివేయాలి. ఈ పట్టణంలోనికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు వెండి కనబడచ్చు, బంగారం కనబడచ్చు, మంచి వస్త్రాలు కనబడచ్చు, వజ్రాలు కనబడచ్చు. కానీ వేటిని కూడా మీరు ముట్టుకోకూడదు, వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అవి శపించబడినవి, శపితమైనవి. వాటిని మీరు అగ్నితో కాల్చివేయాలి అని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు యెరికో పట్టణాన్ని అప్పగించాడు. యోధులందరూ ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చివేస్తూ ఉన్నారు. ఆకాను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? వెండిని బంగారాన్ని చూసి, షీనారు పై వస్త్రాన్ని చూసి ఆశపడి వాటిని ఎవరికి కనబడకుండా దొంగిలి తీసుకొని తన గుడారంలో దానిని దాచిపెట్టాడు. ఆకాను అనుకున్నాడు, ఎవ్వరూ చూడలేదు కదా అని. యెహోషువ చూడలా, ఇశ్రాయేలు పెద్దలు చూడలా, ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా చూడలా. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మనల్ని ఎవరు చూస్తున్నారు? సేవకులు చూడకపోవచ్చు, సంఘంలో ఉన్న పెద్దలు చూడకపోవచ్చు, మన తోటి విశ్వాసులు చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడకపోవచ్చు, తోబుట్టువులు మనల్ని గమనించకపోవచ్చు. కానీ ఎవరి కన్ను గమనిస్తూ ఉంది? దేవుని నిబంధనను మీరి మనం చేస్తున్న ప్రతి పని విషయంలో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు వద్దని శపితమైన దాన్ని, దేవుడు నిషేధించిన దానిని ఒకవేళ మనం పట్టుకొని దాన్ని మనం తీసుకుంటే దానిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆకానును దేవుడు చూశాడు. తప్పు చేసింది ఆకాను ఒక్కడే. దానికి పర్యవసనంగా ఫలితాన్ని, శిక్షను అనుభవించింది ఒక్కడు మాత్రము కాదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ శిక్షను అనుభవించవలసి వచ్చింది. ఒక్కడు తప్పు చేస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా హాయి పట్టణం, చిన్న పట్టణం అయిన హాయి పట్టణం ఎదుట నిలవలేకపోయారండి. దేవుడు అన్నాడు, అపజయానికి కారణం ఏంటో తెలుసా? శపితమైన దానిని తీసుకున్నారు, దొంగిలి తీసుకున్నారు, బొంకి తీసుకున్నారు, తమ దగ్గర తమ సామాన్లో దాన్ని పెట్టుకున్నారు. దానిని బయటికి దాన్ని నువ్వు బయటికి తీస్తేనే నేను నీకు తోడై ఉంటా, లేకపోతే నేను నీకు తోడై ఉండను. ఇప్పుడు యెహోషువకి, ఇశ్రాయేలు ప్రజలకి ఆ దేవుడు తోడై వారికి జయం ఇవ్వాలంటే ఆ శపితమైనది బయటికి రావాలి. శపితమైనది బయటికి రావాలి. వస్తేనే దేవుడు తోడై ఉంటాడు. ఆ శపితమైన దానిని బయటికి తీయడానికి యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువా లెమో, లేచి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మీ మధ్య ఉన్న ఆ శపితమైన దానిని బయటికి తీయాలి. ఈరోజు నేను చెప్తున్నాను, మన అపజయానికి కారణం, శత్రువు ఎదుట మనం నిలవలేకపోవటానికి కారణం, వెనుతిరిగి పారిపోవటానికి కారణం, దేవుడు మనల్ని ఎడబాయటానికి కారణం ఏంటి అని ఇప్పుడు నువ్వు ఆలోచన చేసావా? నువ్వు ఆలోచన చేస్తే ఆ లోపము ఎక్కడుందో దేవుడు నీకు తేటగా తెలియచేస్తాడు. దానికి కారణము ఏమై ఉందో దేవుడు తెలియచేస్తాడు. దానిని నీవు సరిచేసుకోగలిగితే దేవుడు నీకు తోడై ఉంటాడు. దాన్ని సరి చేసుకోవడానికి దేవుడు అంటున్నాడు, యెహోషువా లెమో అంటున్నాడు. శపితమైన దానిని దాచిపెట్టుకొని, అయ్యో నాకు ఈ నింద వచ్చింది, అయ్యో నాకు ఈ అవమానం వచ్చింది, అయ్యో నేను ఈ అపజయాన్ని ఎదుర్కొన్నాను, శత్రువు ఎదుట నిలవలేకపోతున్నానని నేల మన తలను నేల మోపుకొని కూర్చోవటం కాదండి. సరి చేసుకొని దిద్దుకోవటానికి, దేవునికి నచ్చని దాన్ని మన జీవితంలో నుండి తీసి బయటపడవేయడానికి మనం లేవవలసిన వారం అయి ఉన్నాం. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఓ దైవజనులు చెప్పిన ఒక సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంది.
ఒంగోలు ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సేవకులు చెప్పారు. దైవజనుల దగ్గరకు వచ్చి, అయ్యా నేను మారు మనసు రక్షణ పొందాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థించండి అని దైవజనుని కోరుకుందంట. అమ్మ నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, అయితే నువ్వు కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు నీవు విధేయురాలువై నీలో ఉన్న బలహీనతలు ఒప్పుకొని మారు మనసు పొందు, తర్వాత పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజం పొందుదు కానీ రక్షించబడి దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుదు కానీ కొన్ని మాటలు చెప్పి బలపరిచి ఆమె కొరకు ప్రార్థన చేసి పంపించాడంట. ఆమె ఇంటికి వెళ్ళి ఒక తీర్మానం చేసుకుందంట, ప్రభా నేను 3 దినాలు నా గృహంలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను, సేవకులు చెప్పారు నువ్వు నాతో మాట్లాడు, నాలో ఉన్న బలహీనతలు ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, నేను వాటిని ఒప్పుకొని విడిచిపెడతాను, నేను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజం పొంది రక్షించబడి నీ బిడ్డగా నేను బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా అని ఓ తీర్మానం చేసుకొని 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రారంభించిందంట. మొదటి దినమంతా కూడా ప్రార్థన చేసుకుంది. దేవుని దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ అనుభూతిని ఆమె పొందల. రెండో రోజు కూడా మరలా ఉపవాసం ఉండి ప్రార్థన ప్రారంభించింది. ఇంచుమించుగా సాయంత్రం వరకు ప్రార్థన చేసింది. ఆమెకు దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ అనుభూతి ఆమెకేమీ అనిపించాల. ఎక్కడో తెలియని ఒక బాధ. 2 రోజులు అయిపోయింది, ప్రభా మరి నువ్వు నాతో మాట్లాడటం లేదు, మరి నేను కొంచెం లోతులోనికి వెళ్ళాలి, మారు మనసు పొందాలి, నా బలహీనతలు ఒప్పుకోవాలి, నా పాపాన్ని ఒప్పుకోవాలి, నేను వాటిని విడిచిపెట్టాలి, నేను మారు మనసు పొందాలి, నేను రక్షణ పొందాలయ్యా అని చెప్పేసి బలమైన తీర్మానంతో 3వ రోజు కూడా మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉందంట. అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ ప్రార్థనలో ఒక దర్శనం కనబడతా ఉంది. ఏం కనబడతా ఉంది? ఓ దర్శనం కనబడతా ఉంది. ఆమె నివసిస్తున్న ఆ ఇల్లు 2 దూలాల ఇల్లు అంట. 2 దూలాల ఇల్లు. ఆ 2 దూలాల ఇంటిలో మధ్యలో ఆమె మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉంది. దర్శనంలో అది కనబడతా ఉంది. ఆ 2 దూలాల ఇంటిలో ఆ 2 దూలాల మీద 2 దెయ్యాలు కూర్చున్నాయంట. ఒక దెయ్యం మరొక దెయ్యంతో, మరొక దెయ్యం ఈ దెయ్యంతో 2 దెయ్యాలు మాట్లాడుకుంటా ఉన్నాయంట. ఏమని మాట్లాడుకుంటా ఉన్నాయి? ఈ దర్శనంలో ఏమో వింటా ఉందంట. ఏమని మాట్లాడుకుంటా ఆ దెయ్యాలు ఉన్నాయంటే, ఒక దెయ్యం ఇంకో దెయ్యంతో చెప్తా ఉందంట, ఈ నాగరత్నానికి రక్షణ కావాలంట. ఏం కావాలంట? రక్షణ కావాలంట. రక్షణ కోసం 3 రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది ఈ మనిషి అని ఓ దెయ్యం ఇంకో దెయ్యంతో అంటా ఉందంట. ఆ ఇంకో దెయ్యం ఈ దెయ్యంతో చెప్తుందంట, ఈ నాగరత్నానికి రక్షణ ఎట్టొచ్చుద్ది, ఎందుకు రాదని ఈ దెయ్యం అడుగుతూ ఉంది, ఎట్టొచ్చుద్దని ఈ దెయ్యం అంటా ఉందంట. ఆ దెయ్యం ఈ దెయ్యం ఆ దెయ్యంతో మాట్లాడుతూ ఒక దెయ్యం అంటా ఉందంట, ఈ నాగరత్నం ఉంటున్న ఈ ఇంటి దూలాలు ఎక్కడయో తెలుసా? వాళ్ళ ఆయన బ్రతుకున్నప్పుడు వీటిని దొంగతనంగా తీసుకొచ్చి అడితిలో కోయించి ఈ ఇంటికి వాడాడు. ఇవి దొంగ దూలాలు, ఇవి ఇంట్లో పెట్టుకొని ఈ నాగరత్నం రక్షణ కావాలంటే ఎట్టొచ్చుద్ది అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాయంట. ఏ దూలాలు అవి? వాళ్ళ ఆయన బ్రతుకున్నప్పుడు ఎక్కడో దొంగతనంగా తీసుకొచ్చాడంట ఆ దూలాలు. అవి ఇంట్లో పెట్టుకొని రక్షణ కోసం ప్రార్థన చేస్తే ఈ నాగరత్నానికి రక్షణ ఎట్టొచ్చుద్ది, దేవుడెట్ట మాట్లాడతాడు అని దెయ్యాలు మాట్లాడుకుంటా ఉంటుంటే ఆమెకు ఒక్కసారిగా గుండె జారిపోయినట్టుగా ఆ దర్శనం నుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే దూలాలు ఉన్నాయి కానీ దూలాల మీద దెయ్యాలు కనపడలేదంట. ఇంకేం చేయాలో అర్థం కాల. బైబిలు మూసేసి ప్రార్థన ముగించుకొని పరుగున పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. అయ్యా, రక్షణ కొరకు నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. 2 దినాలు దేవుడు మాట్లాడిన అనుభూతి అయితే నాకు లేదు. 3వ దినాన్ని మరింత పట్టుదలతో దేవుని పాదాల దగ్గర కటిక ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే ఇలా దర్శనం వచ్చింది. అయ్యా,
మాది 2 దూలాల ఇల్లు, ఆ 2 దూలాల మీద 2 దెయ్యాలు కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నాయి, ఇది పరిస్థితి అని పాస్టర్ గారికి చెప్తే ఆ పాస్టర్ గారు అడిగారంట, అమ్మ నిజమేనా అని. మా ఆయన చచ్చిపోయాడయ్యా, మా ఆయన బతుకున్నప్పుడు వాటిని దొంగతనంగా తీసుకొచ్చిన మాట వాస్తవమే, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇక మరి భర్తను కోల్పోయి నేనేదో వితంతువుగా బిడ్డలను పెట్టుకొని బ్రతుకుతా ఉన్నాను, అంతంత మాత్రం, మరి ఇప్పుడు ఏం చేద్దాం నాయన అని చెప్పేసి అడిగితే పాస్టర్ గారు అన్నారు, మరి దెయ్యాలు ఏం చెప్పినాయి అమ్మా అని. నేను చెప్పడం సంగతి పక్కన పెట్టి, దెయ్యాలు ఏం చెప్పినాయి, ఈ దూలాలు ఇంట్లో పెట్టుకొని ఈ నాగరత్నానికి రక్షణ కావాలంటే రక్షణ ఎట్ట వస్తాయి అని చెప్పింది దెయ్యం. మరి రాదుగా, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆ దూలాలు తీసేయాలి. మరి దూలాలు తీసేస్తే పైన కప్పు నిలబడదు, మళ్ళీ దూలాలు కొనుక్కొచ్చుకొని వేసుకోవాలా. ఆ కప్పు అంతా తీసి ఆ దూలాలు తీసి మళ్ళా కప్పుకోవడానికి నా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు నాయన, మరి ఏం చేయమంటావు. సరేనమ్మా, ఓ పని చేద్దాం, మన సంఘంలో పలానా పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకి నేను చెప్తాను, కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తాడు, నిదానంగా నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆయనకి ఇద్దు, కానీ మరి చేసేదేం లేదు తల్లి అని చెప్పేసి ఆమెకి సలహా ఇస్తే, ఆ సంఘంలో ఒక పెద్ద ఆయనకి చెప్తే ఆయన కొంచెం ఆర్థికంగా ఆమెకి ధనం సహాయం చేశాడు. ఆ డబ్బులు పెట్టి కొంతమంది పనులను పెట్టుకుని ఆ కప్పంతా ఓడదీసి ఆ దూలాలు తీసి పక్కన పెట్టి కొత్త దూలాలు తీసుకొచ్చి మళ్ళా చక్కగా ఇంటికి పెట్టి మళ్ళా కప్పంతా వేసు చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమెలో ఉన్న బలహీనతలు, తొట్టిపాట్లు, దేవునికి విరోధమైన వాటన్నిటిని కూడా ఆమె చక్కగా దేవుని దగ్గర ఒప్పుకొని కన్నీరు విడిచి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షించబడింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఓడ తీసిన దూలాలు పక్కన పెట్టింది, వీళ్ళింటికి పక్కన వాళ్ళ ఇంటికి మధ్యలో పెట్టింది. ఇంత కథ జరిగితే తెలియకుండా ఉంటుందా? ఇది ఈ నోట ఆ నోట పడి అందరికీ తెలిసింది. ఏమని తెలిసింది? ఆ దూలాల మీద దెయ్యాలు కూర్చున్నాయి అంట. ఆ దూలాల మీద ఎవరు కూర్చున్నారు? ఆ పక్కింటి వాళ్ళు వచ్చారు గొడవకి. దెయ్యాలు కూర్చున్న దూలాలు తీసుకొచ్చి మా ఇంటి పక్కన పెడితే ఆ దెయ్యాలు వచ్చి మమ్మల్ని పట్టుకోలేదనా? సరే, ఆడదీసి ఇంకో చోట పెడితే వాళ్ళు గొడవకు వచ్చారు. ఈ దూలాలు ఎక్కడ పెట్టినా వాళ్ళు గొడవకు వస్తూ ఉన్నారు. మరి ఏం చేయాలా? మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట, నాయన రక్షణ అయితే పొందాను కానీ ఈ దూలాల గొడవ తట్టుకోలేకపోతున్నాను, రోజుకు ఒకళ్ళు వస్తున్నారు ఇంటి మీదకి, ఏడ పెడితే ఆడ వస్తున్నారు ఈ దెయ్యాల దూలాలని, ఏం చేయమంటావు నాయన అంటే, వచ్చే నెలలో మన కూటాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని మొక్కలు పేళ్ళేసి వంటశాలకి పంపించామని. ఆ దూలాలు పేళ్ళు వేయడానికి రమ్మన్నా ఎవడూ రాలేదంట. దెయ్యాలు కూర్చున్న దూలాలు నరికితే లేనిపోయింది మమ్మల్ని పట్టుకుంటే ఏమన్నాను. విశ్వాసులు కొంతమంది వెళ్ళి రంపాలు పెట్టి కోసి గొడవలు పెట్టి నరికి వాటిని మీటింగ్లో భోజనాలకి వంటకు వాడారంట. ఈ సందర్భం నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దొంగిలే దానిని, బొంకిన దానిని, శపితమైన దానిని మన సామానులలో మనం పెట్టుకొని, మన గుడారాలలో మనం పెట్టుకొని, మన జీవితంలో మనం పెట్టుకొని దేవుని రక్షణ కార్యాన్ని, దేవుని ద్వారా అనుగ్రహించబడే దీవెన ఆశీర్వాదాన్ని, జయ జీవితాన్ని మనం పొందాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. దేవుడు యెహోషువతో అదే చెప్తున్నాడు, శపితమైన దానిని, దొంగిలిన దానిని, బొంకిన దానిని, ఇశ్రాయేలీలో మీ సామాన్లో దాన్ని దాచిపెట్టుకున్నారు, దాన్ని వెలుపలకు తీయండి. దాన్ని మీరు వెలుపలకు తీస్తేనే నేను మీకు తోడై ఉంటాను, నేను మీకు తోడై ఉంటాను. దేవుడు మనకు తోడై ఉండాలంటే దొంగిలి దానిని, బొంకిన దానిని, శపితమైన దానిని మనం బయటికి తీయాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. యెహోషువ పని చేశాడా లేదా? చూడండి 7వ అధ్యాయం, మీరు వరుసగా 18వ వచనాన్ని చదవండి. అతడును అతని ఇంటి పురుషులు వరసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జరాహు ముని మనమడు, జబ్ది మనమడు, కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా,
ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేశాను. ఇది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. భూమిలో దాచబడి ఉన్నవి. ఒప్పుకుంటా ఉన్నాడు. దాచబడిన దానిని యెహోషువ బయటికి తీసుకొని వచ్చాడు. వాటితో పాటు ఆకాను కుటుంబం, అతను కలిగిన సాంపద్యం, పశువులు అన్నిటినీ ఆకోరు లోయలో నిలబెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాళ్ళు చేత పట్టుకొని ఆకాను కుటుంబాన్ని, అతను కలిగిన సాంపద్యాన్ని, పశువులను అతడు తీసుకునే శపితమైన దాని మీదకి రాళ్ళను విసరగా ఆ రాళ్ల దెబ్బలతోటి ఆకాను కుటుంబం, ఆకాను కలిగిన సాంపద్యం, పశువులు అందరూ కూడా అక్కడ మృతి చెందారు. ఆ రాళ్ల క్రింద వారు శవాలై తేలారు. ఆ రాళ్ల గుట్ట అక్కడ రాశిగా నిలబడింది. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉంటాను, ఇప్పుడు మీరు హాయి పట్టణం మీదకి వెళ్ళండి. ఈ ప్రక్షాళన జరిగిన తరువాత హాయి పట్టణం మీదకి వెళితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడ ఓడిపోయామో అక్కడే మరలా దేవుడు మనకి గెలుపునిస్తాడు. ఎక్కడ శత్రువు ఎదుట నిలవలేకపోయామో అక్కడే శత్రువు ఎదుట దేవుడు మనకు జయ జీవితాన్ని ఇస్తాడు. ఎప్పుడు దేవుని నిబంధన మీరి చేయకూడని దాన్ని మనం చేసి శపించబడిన దాన్ని తెచ్చి మన జీవితంలోనికి మనం ఆహ్వానించి దాన్ని పెట్టుకున్నామో, దానిని మనం ఒప్పుకొని విడిచిపెట్టి మనలో నుండి దాన్ని తీసి మనం పారవేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మనకిస్తాడు. చిన్న చిన్నవి ఒక్కోసారి గొప్ప గొప్ప అపజయాలకు కారణమవుతాయండి. గొప్ప గొప్ప అపజయాలకు కారణమవుతాయి. మనం అనుకోవచ్చు, ఒక చిన్న అబద్ధమే కదా, ఈ చిన్న నిర్లక్ష్యమే కదా, ఈ చిన్న బద్ధకమే కదా, ఈ సోమరితనమే కదా, దేవుని ఆశీర్వాదాలను మనం పొందకుండానట్లుగా అవి మనల్ని అడ్డగిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం అంటా ఉంది, రక్షింపనేరక యుండునట్లు ఆయన హస్తము కొరచ కాలేదంట. మరి ఏమవుతుంది? మనకి మన దేవునికి మధ్యన అడ్డొస్తుంది, ఏదో ఒకటి అడ్డొస్తుంది. అదే మన దోషము, అదే మన అతిక్రమాలు, అదే మన అవిధేయత, అదే మన బలహీనత దేవుని దగ్గర అడ్డొస్తూ ఉంది. వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు మనకు తోడయుండి ఆయన మనలను నడిపిస్తాడు. ఇంకొక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. లెమ్ము, ఈ పని నీ ఆధీనములోనున్నది, మేము నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా, యెజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత వారు ప్రమాణము చేయగా యెజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి యెజ్రాను ఉద్దేశించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? లెమ్మో, ఈ పని నీ ఆధీనములోనున్నది. 10వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూస్తే యెజ్రా
ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఎజ్రా ఒక్కడేనా? ఇశ్రాయేలీలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహం అతని ఎదుట కూడి వచ్చి బహుగా ఏడవగా, ఎజ్రా కుటుంబం, ఎజ్రాతో ఉన్న దేవుని ప్రజలందరూ దేవుని మందిరం ఎదుట ఏం చేస్తూ ఉన్నారు? సాష్టాంగపడి తమ పాపములను ఒప్పుకొని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా గంటలు తరబడి ప్రార్థన వెళ్ళిపోతూ ఉందండి. అప్పుడు దేవుడు అక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా ఎజ్రాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎజ్రా, లెమో, ఈ పని నీ ఆధీనములో ఉంది, ఈ పని నీ ఆధీనములో ఉంది. అంటే ఎజ్రా ముందు దేవుడు ఒక పనిని పెట్టాడు. ఆ పనిని చేయడానికి ఎజ్రాకు ధైర్యము చాలటం లేదు. ధైర్యము చాలక అలా నిలిచిపోయాడండి. అది మామూలు చిన్న పని కాదు, చాలా ఉన్నతమైన బాధ్యతతో కూడినటువంటి పని, సామాన్యమైనటువంటి పని కాదు. అయితే ఇది నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నా వల్ల కాదేమో అన్న భయం ఎజ్రా నాపేసింది. దేవుడు ఏమంటున్నాడు? ఈ పని నీ ఆధీనములో. అంటే ఎజ్రా ద్వారా దేవుడు ఒక పనిని చేయించుకోవాలని దేవుడు తలంచి ఉన్నాడు. ఎజ్రా ద్వారానే కాదండి, నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా కొంత దేవుని పని జరగవలసి ఉంది. మన ఆధీనములో దేవుడు కొంత పనిని పెట్టాడు. ఆ పనిని మనము జరిగించడానికి మనము లేవాలి. మనం నిర్లక్ష్యాన్ని చూపకూడదు. దేవుని పనిని అక్కడ పెట్టి మనం వెనుతిరగకూడదు. దేవుని పని కొరకై మనము లేచుదుముగాక, దేవుని పని కొరకు మనం నిలబడుదుముగాక, దేవుని పనిని మనము చేయుదుముగాక. పెద్దలు అంటా ఉన్నారు, ఈ పని నీ ఆధీనములో ఉంది, మేమందరము కూడా నీతో ఉన్నాము, లే, ఈ పని నీతోనే ప్రారంభించబడాలి, ఈ పని నీతోనే ప్రారంభించబడాలి. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే, అన్య స్త్రీలను, మిశ్రిత జనములో నుండి అన్య స్త్రీలను వివాహాలు చేసుకున్నారండి. అది దేవుడికి నచ్చల. దేవుడు దాని విషయంలో ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన కోపంగా ఉన్నాడు. ఇది చాలా కఠినమైనదైనా సరే దేవుడు ఏమన్నాడంటే, మీరు మీ మధ్య ఉన్నటువంటి మిశ్రిత జనం, అన్యజనుల ఆ స్త్రీలను మీలో నుండి మీరు వేరు చేయాలి. వారు మీతో కలిసి ఉండడానికి వీలు లేదు. ఇది కొంచెం కఠినమైనది, అయినా మీరు వారిని మీలో నుండి వేరు చేయాలని దేవుడు మాట్లాడాడు. ఆ విషయంలో ఎజ్రా దేవుని కొరకు నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచాడు. ఎజ్రా మాటకు వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మీరు ఆ తర్వాత వచనాల్లో, ఆ తర్వాత అధ్యాయంలో మీరు ఆ విషయాలన్నీ కూడా మీరు చదవచ్చు. ఆ మిశ్రిత జనములో ఉన్న స్త్రీలను, అన్యజనుల్లో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్య నుండి వేరు చేసి వారిని పంపించేశారు. పంపించేసిన తరువాత ఎజ్రాతో ఉన్న పెద్దలు, యాజకులు కానివ్వండి, లేవీలు కానివ్వండి, ఇశ్రాయేలు ప్రజలు కానివ్వండి, వీరందరి ద్వారా దేవుడు వారి ముందుంచిన దేవుని పట్టణము లేదా దేవుని మందిరము మరలా తిరిగి కట్టబడడానికి దేవుడు ద్వారాలను తెరిచాడు. దేవునికి స్తోత్ర. అంటే మన ద్వారా జరగవలసిన దేవుని పని ఏదైతే ఉందో ఆ పనిలో దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే మనం ఒకటి చేయాలి. ఏం చేయాలంటే, మిశ్రిత జనము అనగా దేవుని ఎరగని అన్యజనుల ఆచారాలు, పద్ధతులు, కట్టుబాటులు ఏవైతే ఉన్నావో అవి కొన్ని మన జీవితంలోనికి మనం అనుమతి ఇచ్చాం. వాటిని మన నుండి మనం వేరు చేయాలి. అన్యజనుల ఆచారాలు మనలో ఉండకూడదండి. అన్యజనుల పద్ధతులు మనలో ఉండకూడదు. అన్యజనుల కట్టుబాటులు మనలో ఉండకూడదు. వాటిని మనం అనుసరించకూడదు. వాటిని మనం ఖచ్చితంగా తెగవేసినట్లుగా వాటిని మనం వేరు చేయాలి.
వేరు చేయగలిగితే దేవుడు తన పనిలో ఆయన మనలను వాడుకుంటాడు. ఈ పని నీ ఆధీనంలో ఉంది. ఇది నువ్వు చేయగలవు, ఇది నువ్వే చేయాలి. ఎజ్రా లేమో అనగానే ఎజ్రా లేచాడు. ఈరోజు నేను అంటున్నాను, దేవుని పని నీ ద్వారా జరగవలసిన దేవుని పని నీ ముందుంది. ఆ పని కొరకు నీవు లేవాలి, ఆ పని కొరకు నీవు నిలబడాలి, ఆ పని కొరకు నువ్వు భుజాన్ని కాయాలి, నువ్వు బాధ్యత తీసుకోవాలి. నేను లేస్తాను, నిలబడతాను, దేవుని కొరకు నేను పని చేస్తాను, దేవుని కొరకు నేను నా దేవుని పని కొరకు భుజం కాస్తాను అని నిజంగా నువ్వు ఆశపడితే ఈరోజు దేవుడిని ఆశను తీరుస్తాడు. రెండు చేతులు దేవునికి మనం స్తోత్రించలేదా? చెప్దామా హల్లెలూయా. దేవుని మందిరానికి పునాది వేయడానికి, దేవుని మందిరాన్ని నిర్మించడానికి, దేవుని ప్రజలను సమకూర్చడానికి, యెరూషలేం ప్రాకారాలు మరలా తిరిగి కట్టడానికి దేవుడు ఎజ్రాను తన పనిలో దేవుడు వాడుకున్నాడు. ఈ రోజున నశించిపోతున్న ఆత్మలు ఎందరోనండి. నాశనానికి జోగుతున్నటువంటి వారు ఎందరో. తాత్కాలికమైనటువంటి ఆ సంతోషాల కొరకు, సుఖాల కొరకు పరుగులెడుతూ తమ జీవితాలను, కుటుంబాలను శాపంగా మార్చుకుంటున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి విషయమై భారంగా ప్రార్థించి, కన్నీరు విడిచి ప్రార్థించి, వారికి సువార్తను ప్రకటించి, వారిని దేవుని దగ్గరికి నడిపించే ఆ పని మన ముందు కనబడతా ఉంది. మన ఆధీనంలో ఆ పని కనబడతా ఉంది. మనం లేచి ఆ పని చేసే వారంగా ఉండాలి. దేవునికి ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చివరిగా నేను ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి వెళ్తాను. నేను ఒక బుక్లో చదివానండి. టైటానిక్ షిప్ ఓడ మునిగిపోతున్నప్పుడు దానిలో ఇంచుమించుగా 1700-1800 మంది ప్రజలు ఉన్నారంట. టోటలీగా అది మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ టైటానిక్ షిప్ ఓడలో ఉన్నటువంటి వారందరినీ కూడా చిన్న చిన్న బోటుల్లో వారిని ఎక్కించి ఆ ప్రమాదం నుండి తప్పించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఇంచుమించుగా కొంతమంది మాత్రమే, ఒక 400-500 మంది మాత్రమే ఆ చిన్న చిన్న బోట్ల ద్వారా ఆ మునిగిపోతున్న టైటానిక్ షిప్ ఓడలో నుండి తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఓడ నావికుడు ఒక నిర్ణయానికి వచ్చాడంట. స్త్రీలను, పసిపిల్లలను, పెద్దవారిని వారికి మాత్రమే లైఫ్ జాకెట్స్ ఇచ్చి ఆ ప్రమాదం నుండి వారిని తప్పించడానికి ఆ చిన్న చిన్న ఆ బోటుల్లో వారిని ఎక్కించి వారిని ప్రక్కకు పంపిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో దాదాపుగా చాలామంది ఆ బోట్ల ద్వారా ప్రక్కకు వెళ్ళిపోయారు. అయితే ఇంకా కొన్ని వందల మంది ఆ ఓడ మునిగిపోతున్నప్పుడు ఆ సముద్రంలో వారు కూడా మునిగిపోయే పరిస్థితి. అయితే ఆ ఓడలో ఒక దైవజనుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయనకి లైఫ్ జాకెట్ ఇవ్వబడింది. ఆయన బోట్లో వెళ్ళి తప్పించుకునే అవకాశం ఆయనకు వచ్చింది. అయితే ఆయన స్థానంలో ఇంకొక అతన్ని ఎక్కించాడు. సో ఈయన ఇక సముద్రంలో మునిగిపోయే పరిస్థితి. లైఫ్ జాకెట్ ఉంది, దాని ద్వారా ఈదుకుంటే పక్కకు వెళ్ళిపోవచ్చు. అయితే మునిగిపోతున్నటువంటి ఆ మనుషులే ఎవరైతే ఉన్నారో వారి ఒక్కొక్కరి దగ్గరికి ఈదుకుంటా వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. యేసు ప్రభు నిజదేవుడు, ఆయన మన పాపాల కొరకు ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన నిజరక్షకునిగా నీవు అంగీకరించి నీ హృదయంలోనికి ఆయన చేర్చుకొని నీవు మరణిస్తే నువ్వు నరకము నుండి తప్పించబడతావు, పరలోకానికి నువ్వు చేర్చబడతావు. ఇలా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆ ప్రయత్నంలో ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతను అప్పటికే మునిగిపోయి ఆ స్పృహ కోల్పోయే పరిస్థితిలో
ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ తాను కలిగి ఉన్న ఆ లైఫ్ జాకెట్ తీసి అతనికి ఇచ్చాడంట. అతను అంటే ఉన్నాడు, అయ్యా నీ లైఫ్ జాకెట్ నాకు ఇస్తున్నావు, నీవు మునిగిపోతూ చనిపోయే పరిస్థితి వస్తుంది, నువ్వు చనిపోతూ నన్ను బ్రతికిస్తున్నావు, అంత అవసరం ఏముంది నాయన అంటే ఆ దైవజుడు అన్నాడంట, నేను ఇక్కడ చనిపోతే నాకు ఇబ్బంది లేదు, నేను పరలోకం వెళ్ళిపోతాను. కానీ నువ్వు దేవుణ్ణి ఎరగక చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు, అక్కడ నీ ఆత్మ మండుచున్న అగ్నిగుండంలో వేయబడుతుంది, నీ ఆత్మ అక్కడ యాతన పెట్టబడుతుంది. నువ్వు నిజదేవుణ్ణి తెలుసుకో, మారు మనసు పొందు, యేసు ప్రభువు నిజరక్షకునిగా అంగీకరించు అని చెప్పేసి ఆయనకి సువార్తను ప్రకటించి ఆ సముద్రంలో ఆ దైవజుడు మునిగిపోయి తన ప్రాణాన్ని విడిచాడంట. తను చనిపోతూ కూడా మరొక వ్యక్తికి సువార్తను ప్రకటించాడు, తన ముందున్న దేవుని పనిని తొదముట్టించాడు, నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించాడు, మరణపు అంచుల్లో ఎవరైతే ఉన్నారో వారికి దేవుని ప్రేమను తెలియచేశాడు. ఆ లైఫ్ జాకెట్ ద్వారా ఆ వ్యక్తి బ్రతికించబడ్డాడు. అతడు బ్రతికి బయటకు వచ్చిన తర్వాత మారు మనసు పొంది బాప్తిజము పొంది రక్షించబడి దేవుని కొరకు నిలబడి అతడు సేవ చేశాడు. అతని సాక్ష్యంలో అతను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు నేను సేవ చేస్తూ ప్రభువులో నిలిచి ఉన్నానంటే, నేను ప్రభువుని ఎరిగి ఆయన సాక్షిగా నేను బ్రతుకుతున్నానంటే దీని వెనక ఒక దైవజుని ప్రాణ త్యాగం ఉంది, ఒక దైవజుని ప్రాణ త్యాగము. ఆయన చనిపోతూ నా కొరకు సువార్తను అందించాడు. ఈరోజున మనం ముందు ఎంతో పని ఉంది, దేవుని పని మనం చేయాలి, దేవుని పని కొరకు మనం లేవాలి. యెహోషువతో దేవుడు అంటున్నాడు లెమో, ఎజ్రాతో దేవుడు అంటున్నాడు లెమో. యెహోషువ, ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి నువ్వు లేవాలి. ఎజ్రా, నీ ముందున్న దేవుని పనిని జరిగించడానికి నువ్వు లేవాలి. మీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ మీ మీద ఉదయిస్తూ ఉంది. దేవునికి విరోధమైనది మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకోవడానికి మనం లేవాలి. మన ముందు దేవుని పని ఏదైతే ఉందో దానిని మనం జరిగించడానికి మనం లేవాలి. మనం లేచి దేవుని కొరకు నిలబడగలిగితే ప్రభు బలపరిచి ఆయన వెలుగు మన మీద ఉదయింపచేసి, ఆయన తన మహిమను మన మీద ఉదయింపచేసి మన జీవితాలను తేజరిల్లేటట్లు చేస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి ప్రభు సన్నిధిలో. మోకరిల్లు అవకాశం ఉన్నటువంటి వారు మోకరిల్లుదా. ఎవరికి వారు మనం ప్రార్థన చేసుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని మహిమ మన మీద కనబడతా ఉంది, ఆయన వెలుగు మన మీద ఉదయిస్తూ ఉంది. మనము తేజరిల్లున్నట్టుగా మనము లేవాలి, ప్రక్షాళన చేయాలి. ఎక్కడ దేవుని నిబంధన మనము మీరామో, ఎక్కడ మనము దోచుకున్నామో, ఎక్కడ మనము బొంకామో,
ఏ విషయాల్లో మనము తొట్టిల్లామో, ఏ విషయాల్లో మనం పడిపోయామో వాటిని మనం సరిచేసుకోవాలి. ఇది చిన్నదే కదా అని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ చిన్న పొరపాటే కదా, ఈ చిన్న తొట్టిపాటే కదా, ఇది చిన్నదేగా, ఎవరు చూశారు? ఎంతోమంది పెద్ద పెద్దవి చేస్తూ ఉన్నారు. వాటితో పోల్చుకుంటే ఇది పెద్దది ఏమి కాదు కదా అని. ఒకవేళ సాతాను నిన్ను భ్రమ పెడుతున్నాడా? ఆ భ్రమలో నుండి నువ్వు బయటికి రా. చిన్నదైన బలహీనత దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. దాన్ని తీసివేయి నీ జీవితంలో నుండి. ఇశ్రాయేలు ప్రజల మధ్య నుండి శపితమైన దాన్ని తీసివేస్తేనే దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉండున్నట్లుగా అపవిత్రమైనది ఏది మన దగ్గర ఉండకూడదు. దేవునికి ఇష్టము లేనివి ఏవి మన దగ్గర ఉండకూడదు. బొంకినవి మన దగ్గర ఉండకూడదు. వాటిని తీసివేద్దాం. ప్రభు దగ్గర ఒక తీర్మానంతో మనం ముందుకు కొనసాగించబడదాం. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత మనల్ని తాకుతూ ఉంది. నీ హృదయంలో, నీ ఆలోచన తలంపుల్లో మనసాక్షి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను గ్రహిస్తూ ఉన్నాను. నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ప్లీజ్, నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ప్రభు దగ్గర ఒప్పుకో. నిబంధన ఎక్కడో నీవు మీరావు, ఎక్కడో నీవు దొంగిలించావు, ఎక్కడో నీవు బొంకావు. ఏదో తొట్టిపాటు నీలో కనబడతా ఉంది, ఎక్కడో ఏదో బలహీనత నీలో కనబడతా ఉంది. పరిశుద్ధాత్మదేవుడు నీ ముందు ఆ విషయాలు వచ్చి నీతో తేటగా మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గర ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, లెమ్మో, శపితమైన దాన్ని మన మధ్య నుండి తీసివేయడానికి మనం లేవాలి. యజ్రాతో దేవుడు మాట్లాడుతున్నాడు, లెమ్మో, ఈ పని నీ ఆధీనములో ఉంది. దేవుని మందిరానికి నువ్వు పునాదిని వేయాలి. పాడైపోయిన దేవుని పట్టణ ప్రాకారాలు మళ్ళా తిరిగి కట్టబడినట్లుగా నీవు లేవాలి. దేవుని పని నీ ద్వారా జరగవలసి ఉంది. దేవుని రాజ్య సువార్త పరిచర్య నీ ద్వారా జరగవలసి ఉంది. నువ్వు లేవాలి దేవుని పని కొరకు. నువ్వు లేస్తే దేవుని మహిమ నీ మీద కనబడతా ఉంది. నువ్వు తేజరిల్లుతావు. దేవుని చేతిలో ఒక రాజకీయ మకుటంగా, ఒక కిరీటంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. లెమ్ము తేజరిల్లము. యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. దేవుని మహిమ నీ మీద కనబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందా? ఎవరు అనాలోచనగా ఉండదు. కొద్ది సమయం ప్రార్థనలో ఉందా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. లిమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణుల ప్రకటించెదా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణుల ప్రకటించెదా. రమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. రమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇదియే భాగ్యము, ఇదియే భాగ్యము, ఇదియే నా భాగ్యము, ఇదియే భాగ్యము, ఇదియే భాగ్యము, ఇదియే నా భాగ్యము. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. శ్రమలలో నేను ఇంతవరకు నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకు నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. ఇదియే ధన్యత, ఇదియే ధన్యత, ఇదియే నా ధన్యత, ఇదియే ధన్యత, ఇదియే ధన్యత, ఇదియే నా ధన్యత. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా.
తేజోమయమైన శాలెము నగరులో నిన్ను చూసి తరింతునే. తేజోమయమైన శాలెము నగరులో నిన్ను చూసి తరింతునే. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. 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 ఇది ఏ భాగ్యము, ఇది ఏ భాగ్యము, ఇది ఏ నా భాగ్యము, ఇది ఏ భాగ్యము, ఇది ఏ భాగ్యము, ఇది ఏ నా భాగ్యము, ఇది ఏ ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ నా ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ భాగ్యము, ఇది ఏ భాగ్యము, ఇది ఏ ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ దర్శనము, ఇది ఏ దర్శనము, ఇది ఏ భాగ్యము, ఇది ఏ భాగ్యము, ఇది ఏ నా 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 ధన్యత, ఇది ఏ నా ధన్యత, ఇది ఏ నా ధన్యత, ఇది ఏ నా భాగ్యము, ఇది ఏ నా భాగ్యము, ఇది ఏ నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. ఇది ఏ ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ నా 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 భాగ్యము, ఇది ఏ నా దర్శనము, ఇది ఏ నా భాగ్యము, ఇది ఏ నా దర్శనము, ఇది ఏ నా భాగ్యము, ఇది ఏ నా భాగ్యము, ఇది ఏ నా భాగ్యము, ఇది ఏ నా ధన్యత, ఇది ఏ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఇది ఏ భాగ్యము, ఇది ఏ భాగ్యము, ఇది ఏ నా భాగ్యము. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా,
యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా కడుగబడినందునా మీ రక్తము ద్వారా కడుగబడినందున నాకు ఈ భాగ్యము దొరికిందయ్యా. మీ సన్నిధి నిలిచి మిమ్మలను ఆరాధించే, మిమ్మలను సేవించే, మిమ్మలను కొనియాడే, ఆత్మలో ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఇది నా ధన్యత నాయన, ఇది నా భాగ్యము తండ్రి. ఇది వివరించలేని ధన్యత, ఇది వర్ణించలేని భాగ్యము తండ్రి. ఈ ధన్యత నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అందరం ఒకసారి అలాగ మన చేతులు ఆకాశము తట్టెత్తుదామా? ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన కొరకై మన చేతులు ఆకాశము తట్టెత్తుదాము. ఆకాశము నా సింహాసనము అని సెలవిచ్చిన దేవుని తట్టు మనము చేతులెత్తి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నేను తేజరిల్లాలి, నేను ప్రకాశించాలి. నా జీవితాన్ని వెలుగుమయంగా చేయండి నాయన, వెలుగుమయంగా చేయండి ప్రభాని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. మీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్మో తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించినని మీరు మాట్లాడారు. ఎక్కడి నుండి మేము లేవాలో, ఏ పరిస్థితుల నుండి మేము లేవాలో ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీ నిబంధనను మీరిన ఆ పరిస్థితుల నుండి మేము లేవాలి, మేము లేవాలి, మేము లేవాలి. దొంగిలించిన అనుభవం నుండి మేము లేవాలి, బొంకిన అనుభవాల నుండి మేము లేవాలి. మేము సరి చేసుకొని లేచి నిలబడాలి తండ్రి. మీ పని కొరకు మేము లేవాలి, మీ పని కొరకు మేము నిలబడాలి. మమ్మల్ని బలపరచండి. ఇది నమ్మ వాక్యం విన్నటువంటి నీ ప్రియబిడ్డలందరినీ మీరు బలపరచండి. మందిరములో నిలిచిన ఒక్కొక్కరి మీద మీ వెలుగు ప్రకాశించునుగాక, మీ తేజో మహిమ ఉదయించునుగాక. మీ సన్నిధిలో నిలిచిన ప్రజలు లేచిన వారై తేజరిల్లుదురుగాక, ప్రకాశించుదురుగాక. కుటుంబాలలో నెమ్మది, సమాధానము, సంతోషాన్ని మీరు కలగచేయండి. వారి చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, బిడ్డలు కలిగినటువంటి సాంపత్యాన్ని మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి. కృపలో నాయన మీరు వర్ధిల్ల చేయండి. లైవ్లో ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి ప్రియులందరినీ మీరు దీవించండి. మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘన నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం అందరం ఆమేనని. కొంచెం గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్. ఇదేనా